రాయలసీమ స్పెషల్ రాగి సంకటి చికెన్ కర్రీ నా పద్ధతిలో చేస్తున్నాను. ముందుగా చికెన్ని మంచిగా వాష్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, సగం నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ పెరుగు, పుదీనాకులు వేసి మంచిగా కలుపుకోవాలి. ఇది 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసి వేడైనాక సాజీర, లవంగాలు, దాల్చిన చెక్క, బగారాకు, ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసి కూడా మంచిగా ఫ్రై చేసి పసుపు వేసుకొని టమాటాలు వేసుకోవాలి. ఫ్రై అయినాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసి కలిపి పెట్టిన చికెన్ని యాడ్ చేసుకోవాలి. కలుపుకొని నూనె పైకి తేలేంత వరకు మూత పెట్టి ఉడకనించుకోవాలి. మూత తీసి గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఉడకనించుకోవాలి. కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసుకొని కాసేపు ఉడికించినాక లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. రాగి సంకటి చేసుకునేందుకు 3/4 గ్లాసు బియ్యం పోసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని అరగంట నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 3/4 గ్లాసు బియ్యానికి 5 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మరిగించుకోవాలి. మరిగించిన నీటిలో నానబెట్టిన బియ్యం వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఫుల్ గ్లాస్ రాగి పిండి పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత తీసి పప్పు గుత్తితో తిప్పుకోవాలి. కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని మంచిగా తిప్పుకుంటూ కలపాలి. మూత పెట్టి మరో 2 నిమిషాలు మొగిలించాలి. అంతేనండి, రాగి సంకటి రెడీ. రాగి సంకటి ముద్దగా చేసుకొని నెయ్యి వేసుకొని చికెన్ కర్రీ వేసుకొని తింటే ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే కరగాల్సిందే. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.